నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. ప్రస్తుతం మనం ఈ వారం రోజుల నుంచి ఏదైతే హుజురాబాద్కు సంబంధించిన డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ గురించి మనతో మాట్లాడడానికి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సుమనన్న గారు ఉన్నారు మనతోటి. అన్నను ఒకసారి దీనిపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్కారం రమేష్ గారు. చెప్పండి, గత వారం రోజుల నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ధర్నాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ డంపింగ్ యార్డ్ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. ఈ డంపింగ్ యార్డు అనేది జస్ట్ ఒక 10 రోజుల వ్యవస్థ నుండే మన హుజురాబాద్ చౌరస్తాలో అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ డంపింగ్ యార్డు వల్ల మనకు జరిగే నష్టాల గురించి వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వరంగల్ జిల్లా, ములుగు జిల్లా, సిరిసిల్ల, కరీంనగర్ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 4 జిల్లాల డంపింగ్ యార్డ్ చెత్త అంతా తీసుకొచ్చి హుజురాబాద్ల డంపింగ్ చేసే ప్లాను చేసిర్రు. ఇది చేసింది ఎవరంటే 2022లో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు పాడి కౌశిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండేది, ప్లస్ విప్ ఆయన హయాంలోనే ఇది జరగడం జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆయన ఏంటంటే 200 మందికి ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి మాటలు చెప్పడం జరిగింది. కొందరి దగ్గర డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందట ఈ విషయంలో, ఈ కాంట్రాక్ట్ బేసిక్ విషయంలో కూడా. కౌశిరెడ్డి గారు ఇప్పుడే బయటకు వస్తున్నాయి ఇలాంటి విషయాలు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మనకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్, కాలుష్యం. ఇది అంత ఏంటంటే మనకు ఈ డంపింగ్ యార్డ్ అనేది దీని కింద ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ వల్ల ఎంత ఎఫెక్ట్ అనేది అది మన భూమిలో పాతి పెట్టినా కూడా కొన్ని లక్షల సంవత్సరాలను కూడా అది కరిగిపోదు కవరు. అలాంటి కవరు ఈ కారణం వల్ల అది ఈ నేలలో చేరి ఈ చుట్టుపక్కల ఉన్న బాయిలు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లలో కానీ పొల్యూషన్ అయ్యి ఆ వాటర్ తాగడం వల్ల మనకు కాళ్ళు పడిపోవడం, క్షయ వ్యాధులు, చర్మ వ్యాధులు, అస్తమాలు ఇవి రావడం. రాబోయే కాలంలో ఈ డంపింగ్ యార్డు వల్ల హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ చుట్టూ ఒక 40 కిలోమీటర్ల వ్యవధిలో ఇక్కడికి ఎవరినన్నా పిల్లని ఇయ్యడానికి కూడా భయపడతారు. ఈ డంపింగ్ యార్డు వల్ల అన్ని ఎంతంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. పిల్లయాన్లు గారు పుట్టిన పిల్లయాన్లు కాళ్ళు వంకర, పోలియో కిలోమీటర్ దాకా ఇది ఎఫెక్ట్ ఉంటుంది. చుట్టూ 40 కిలోమీటర్లు ఇది డంపింగ్ యార్డు ఎఫెక్ట్ ఉంటుంది. పోలియో రోగాలు రావడం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇవి అంటే సుమన్ గారు, నాకు తెలిసి ఇప్పుడు ధర్నా అంటే ఒక ఉధృతంగా ఉండాలి. కానీ మీరు చూడండి, మీరు అన్నట్టు ఇప్పుడు నాయకులు అని చెప్తా ఉన్నారు, కానీ నాయకులు అనే వాళ్ళు కేవలం నామ మాత్రంగా వచ్చి ఆ టెంట్ కింద మార్నింగ్ వచ్చి ఏదో అట్లా ఒక ఫోటో దిగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, పోతా ఉన్నారు. మీరు మధ్యాహ్నం పూట చూడండి ఒకసారి, 1-2 తర్వాత అసలు ఒక్కరు కూడా ధర్నాలు ఉండటం లేదు. దీని వల్ల ఉధృతం కాదు కదా. ఉధృతం ఎందుకు కాదంటే అవుతుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్న ఈ టిఆర్ఎస్ లీడర్లు కూడా కనీసం నాకు ఒక్కరోజు కూడా వాళ్ళు కనవలేదు అంబేద్కర్. ఈ డంపింగ్ యార్డ్ గురించి ఒక్క రోజు కూడా టెంట్ కింద కూర్చున్న టిఆర్ఎస్ నాయకులు ఎవరు లేరు. అప్పుడు 2022లో ఉన్న పాలక మండలి వాళ్ళు ఒక్క కౌన్సిలర్ గాని, మాజీ కౌన్సిలర్లు ఎవ్వరు గాని ఈ డంపింగ్ యార్డ్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే అప్పుడు ఉన్న కౌశిరెడ్డి ఎమ్మెల్సీ గారు, అప్పుడు ఆయన విప్ గారు, వీళ్ళంతా ఏంటంటే కుంభకాయ ప్రతి ఒక్కరికి తెలిసి విషయం ముందే తెలుసు. అంటే వాళ్ళే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ ఇష్టం ఉంటుంది. అవును, వాళ్ళందరూ కలిసి కట్టుగా ఇది చేసిన పని. వాళ్ళు ఎందుకు దీని గురించి ధర్నా ఎందుకు చేయట్లేదు? అప్పుడున్న పాలక వర్గం ధర్నాలు చేయవచ్చు కదా. అవును, ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఆగుతుంది కదా. అవును, ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు కౌశిరెడ్డి ఏమంటుండు, డంపింగ్ యార్డ్ తీసేరి దండం పెడతా అంటుండు. అంటే ఇప్పుడు మన సీఎం ఏమన్నారు మన రేవంత్ రెడ్డి గారు? అవునండి కౌశిరెడ్డి గారు, అప్పుడు మీ గవర్నమెంటే ఉంది, పర్మిషన్ ఇచ్చిందే మీరు. ఇవాళ మళ్ళీ మీరే డంపింగ్ యార్డ్ ను తీసేయని దండం పెడుతున్నారు కదా. అప్పుడు మీరు అప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ ప్రాబ్లం రాకపో కదా, హుజురాబాద్ అనేది ఈ ప్రాబ్లం ఉండకపో కదా. అవును, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మొన్న శాసనసభ ఏదైతే జరుగుతా ఉందో ఆ క్రమంలో కూడా అసలు ఆయన డంపింగ్ యార్డ్ కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల కానీ, వాళ్ళ సమస్యల పట్ల కానీ మాట్లాడిన తీరు మనకు కనిపించలేదు. ఇట్లా కడియం శ్రీ అనేది ఇట్లా షూట్ చేస్తా అని చెప్పేసి అసలు గవే మాట్లాడుతూ ఉన్నారు తప్ప కానీ అసలు ప్రజల సమస్యల పైన ఎందుకు మాట్లాడతలేరు అని తీరు ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? కౌశిక్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ప్రజల ఆరోగ్యం గురించి, ఈ డంపింగ్ యార్డ్ గురించి ఏం మాట్లాడలేదు. ఏదో కడియం శ్రీహరి గారి మీద ఏదో ఒకటి మాట్లాడితే ఇష్యూ అంతా అటుపోతుంది. ఈ హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ఇష్యూ అనేది అందరికి మర్చిపోతారు. అవును, ఇప్పుడు ఆయన సత్తా అంటే ఈ హుజురాబాద్ నియోజక ప్రజలు మొత్తం వాళ్ళ భార్య, వాళ్ళ పాప 8th క్లాస్ పాపను తీసుకొచ్చి చనిపోతాం మేము, మా డాడీకి ఓటేయండి అని ఆ పాప కూడా అడిగింది. ఇంకేదో 1,00,000 కోట్ల రూపాయలు ఏదో తీసుకొస్తామన్నారు. 1000 కోట్లు కాకపోతే నాకు తెలిసి 10 కోట్లు కూడా తినట్టుంది. ఇప్పుడు ఏం తెలియదు. కేవలం ఏంటంటే మన హుజురాబాద్ ప్రజలు ఓటర్లు మనం సెంటిమెంట్
తెలంగాణలో పులుసు, ఏదో చెప్తారు ఒకవేళ చచ్చిపోతారా అని చెప్పి మనం ఓటేసి ప్రజలు ఏంటంటే గెలిపించారు. గెలిపించడం వల్ల ఆయనను గెలిపించినందుకు ఈ డంపింగ్ యార్డ్ ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిండో అవును తెలంగాణ గవర్నమెంట్ లా, అవును ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ను వేడుకోవాలి కౌశిరెడ్డి గారే. అవును ఇప్పుడు ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఈయన ఎమ్మెల్యే కాబట్టి అవును ఈయన ఇప్పటికైనా కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి ఆలోచించి వీళ్ళ ఆరోగ్యాలు, వీళ్ళ పంటలు, ప్రతి దాని మీద డంపింగ్ యార్డ్ అనేది ఎఫెక్ట్ పడుతూ ఉంటది. చాలా పెద్ద ఇవాళ మనం effect, ఇప్పుడు మామూలు కాదు. ఈ డంపింగ్ యార్డ్ లో మనం వచ్చి ఇప్పుడు ఒక 10 నిమిషాలు అవుతుంది. అవును. ఈ ఆ 10 వీధిలో కూడా అంతా ఉన్నది. ఈ 10 నిమిషాలల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకే ఇబ్బంది అవును, అవుతుంది. అవును. అలాంటిది ఇది పొల్యూషన్ కావడం వల్ల వాటర్ లో కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, అన్నిటిలో అవును. కలిసిపోవడం వల్ల ఇప్పుడు ఈ పొగ అనేది ఉన్నదా, ఈ పొగ మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా మన ఇప్పుడు ఇది మా బోర్నపల్లి విలేజ్ దాకా హుజురాబాద్ విలేజ్ మొత్తం వస్తా ఉంది కానీ మనకు అవును. కనబడది. అవును. ఈ పొగ ఎప్పుడైతే ఏర్పడుతుంది అంటే నైట్ పూట లైట్ వెలుతురుగా ఏర్పడుతుంది ఈ పొగ అనేది. అప్పుడు మీరు నైట్ పూట మీరు చూడండి ఒకసారి, అవును. అప్పుడు కనబడుతుంది. అప్పుడు ఇది మామూలుగా ఏదో 20 ఎకరాలు 20 ఇప్పటికైనా ఎకరాలు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు కానీ ఇది ఒకవేళ నిజంగా ఇక్కడ స్టార్ట్ అయితే కనుక అది కనీసం 250 ఎకరాలకు ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్తా ఉన్నారు నిపుణులు. ఈ 200 ఎకరాలకు గనక డంపింగ్ యార్డ్ గనక ఇక్కడ అయ్యేది ఉంటే మాత్రం ఉమ్. హుజురాబాద్ అనేది చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వ్యవస్థలు మొత్తం అసలు ఇదంతా శ్మశాన అయిపోతుంది. శ్మశాన వాటికలు అయితే శ్మశాన వాటికలు అవుతాయి. అవునా? శ్మశాన వాటికి అయితే ఆ శ్మశాననే కౌశిరెడ్డి వచ్చి తిరుక్కుంటా ఓట్లు ఆడుకోవాలి. ఇక ఏ చెత్త కుప్పలు చెత్త కుప్పలున్నాయి కదా, చెత్త కుప్పలు నడుకోవాలి ఆయన ఓటు. అప్పుడు కౌశిరెడ్డి గారు చెత్త కుప్పకు దండం పెట్టి నాకు ఓటేయని చెత్త కుప్ప గారని అడుకోవాలి కౌశిరెడ్డి గారు. ఇక గోరీలు అంటే చనిపోయిన శవాలు గోరీలు ఏదైతే వాటి పైన పేర్లు రాసుకొని వాళ్ళని ఓట్లాడగల. ఇప్పటికైనా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కౌశిరెడ్డి గారికి నేను చెప్పవలసింది ఒకటే, ఇప్పటికైనా మీరు మీ హయాంలోనే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, అప్పుడు మీరు ప్రభుత్వ విప్గా ఉన్నారు, అప్పుడు ఈ పర్మిషన్ తెచ్చిందే మీరు. దయచేసి చెప్తున్నా, హుజురాబాద్ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి, ప్రజల ఆరోగ్య సమస్యలతో ఆడుకోకండి. ఒక్క ప్రజల ఆరోగ్యాన్ని కాదు, జంతువులు కూడా పంటలు వండేయి. అసలు ఈ ఏరియాల వాటర్ తాగినా ఎవరికి ఈ ఏరియాల వాటర్ తాగినా వాళ్లకు ప్రమాదం కొంచెం ఉంటుంది. క్షయ వ్యాధులు, అస్తమాలు, పోలియో రోగాలు ఎక్కువ వస్తాయి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల పోలియో రోగాలు ఇటు చుట్టుపక్కల ఇప్పుడు సిరిసపల్లి గ్రామం, కొత్తపల్లి, ఈ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వ్యవస్థల ఒక పంటలు అనేది అసలు ఏం పండాయి, పంటలు కూడా ఏం పండాయి. మనకి ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ వల్ల మనకి ఇక్కడ కొరత చాలా ఏర్పడుతుంది. సో చివరిగా మీరు నాయకులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒకటే విన్నపం, దయచేసి దీని వల్ల ఏంటంటే ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీని ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ సీతక్క గారు ఏమన్నారు, ములుగుల ఇదే డంపింగ్ యార్డ్ ఇద్దామంటే సీతక్క వద్దన్నది, వరంగల్ వీళ్ళు వద్దన్నారు, కరీంనగర్ వద్దన్నది, సిరిసిల్ల వద్దన్నది. ఇవాళ హుజురాబాద్ లో ఇవాళ ఇది ఇవ్వడం చాలా సిగ్గుచేటు. ఇది మన హుజురాబాద్, మన కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ అంటే ఇది ఒక విప్లవాల గడ్డ, చైతన్య గడ్డ. ఇది ఇవాళ ఈ గడ్డను నాశనం చేయడానికి డంపింగ్ యార్డ్ పట్టుకొచ్చారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా దీని మీద దృష్టి పెట్టండి. అలాగే మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వరిజల ప్రణవ్ గారు కూడా దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోగలరు. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి మీరు దీని మీద పూర్తి ఆహ్వానం చేసుకొని మన హుజురాబాద్ ప్రజలను కాపాడే ప్రయత్నం మీరు చేయండి. మీ వంతు మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. మా బీజేపీ నుండి కూడా నేను కూడా ఈ విషయాన్ని డంపింగ్ యార్డు నేను మన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. నేను కూడా ఇది అన్నకు ఒకసారి మేము కూడా బీజేపీ వాళ్ళం అందరం కలిసి వినిపించడం జరుగుతుంది. దీన్ని అందరు కలిసి ఏంటంటే డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి మార్చే ప్రయత్నం చేయాలి.